దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారం అంతట్లో దేవుడు తన రెక్కల నుండి మమ్మల్ని భద్రంగా కాచి కాపాడి రక్షించి ఈ సమయం ముందు ఏకంగా కూడి మరి ఒక్కసారి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి దేవుడు అనుగ్రహించండి. ఇక మంచి సమయం బట్టి మనం ఒక్కసారి స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడు 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 అయిన మా ప్రభువా, మీకు బంగారు పాదం లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఆశ్చర్యకరుడ, అద్భుత క్రియలు చేయదేవా, పరమందు ఆసీనుడైనవాడ, ప్రతి నిత్యము దేవదూతలతోనూ భక్తులతో కొనియాడబడుచున్న మా తండ్రి, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త అయిన నా ప్రభు, సర్వకృపానిధియగు మా తండ్రి, సత్య స్వరూపి అయిన మా దేవ, సర్వశరీరులకు దేవుడ, సర్వ సృష్టికి ఆధారభూతకు మా ప్రభు, ఆల్ఫా ఓమేగా, ఆదియు అంతమునే ఉన్నవాడ, ప్రకటించువాడ, రక్షించువాడ, ప్రేమమయుడ, దయామయుడ, కరుణమయుడ, కృపామయుడ, అభిషిక్తుడ, ఆది సంభూతుడ, సృష్టికర్త, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ, సైన్యములకు అధిపతి అయిన నా దేవ, మీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నావు నాయన. ఆయన ఏమిచ్చి వినడం తీర్చుకోగలను ప్రభా. ఇదిగో నాయన, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యను నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన నా యేసయ్య. అవును నాయన, ఇప్పుడు మీరు మా మధ్యన ఉన్నారు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్య. ఇదిగో తండ్రి, మా ఆరాధన మీరు స్వీకరించండి నాయన. మా స్తుతుల ధూపం వల్ల మీ పాద సన్నిధిని చేరేటట్లు సహాయం చేయండి. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవడే నా ప్రభా. నా ప్రభు, ఇదిగో తండ్రి, ఈ స్థుతిలో ఆరాధిస్తుండగా నా ప్రభు యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతవరకు నన్ను మీ రెక్కల నిండా కాచి కాపాడు రక్షించి నన్ను సక్రమంగా జరిగేటట్లు సహాయం చేయమని నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పాడట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఆరాధనలో మొదటగా మనం ఆరాధించదము యేసయ్య నామము, పరిశుద్ధ సంఘంగా అన్ని వేళలా మేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధించెదము హల్లెలూయా యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును,
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయనా స్తోత్రం తండ్రి హల్లెలూయా. మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు, మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్యా, మహిమగల నిత్య దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్యా, మహిమగల నిత్య దేవుడు. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు, ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు, అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు, అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయనా స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుడు ప్రతినిత్యం మనకు తోడు నడగండి. ఆది అంతములైన దేవుడు హృదయాంతరంగంలో ఉదయించి మనల్ని వెలిగించే దేవుడు, నిత్య దేవుడు, సత్యదేవుడు, సజీవమైన దేవుడు. ఆయన స్తుతిస్తూ మరి యొక్క గీతాన్ని మనం పాడుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతమున్న దేవదేవుడు యేసే. హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం నాయనా. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతమున్న దేవదేవుడు క్రీస్తే, హృదయాంతరంగమున ఉదయించే వెలిగే జ్యోతి ఆ ప్రభువే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతమున దేవదేవుడు క్రీస్తే, హృదయాంతరంగమున ఉదయించే వెలిగే జ్యోతి ఆ ప్రభువే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతమున దేవదేవుడు క్రీస్తే.
సితార నాదముతో గంధ సువార్త సునాదముతో తంబుర సితార నాదముతో గంధ సువార్త సునాదముతో సద్భక్తి రక్తితో సమభావముతో సద్గుణశీలుని శరణు వేడగా విరవిర వేగమెరారండి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే ఆదియంతమున దేవదేవుడు యేసే హృదయాంతరంగమున ఉదయించే వెలిగే జ్యోతి ఆ ప్రభువే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే ఆదియంతమున దేవదేవుడు క్రీస్తే శ్రీకర శుభకర చరణములే ఈ కళాతలము నా కృపావరములే శ్రీకర శుభకర చరణములే ఈ ధరాతలము నా కృపావరములే సృజన నేత్రాలతో సకల లోకాలనే సంరక్షించే సద్గురుని చేర బిరబిర వేగమెరారండి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే ఆదియంతమున దేవదేవుడు క్రీస్తే హృదయాంతరంగమున ఉదయించే వెలిగే జ్యోతి ఆ ప్రభువే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే ఆదియంతముల దేవదేవుడు క్రీస్తే హల్లెలూయా. స్తోత్రం. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడూ నే పాడదను. ఈ ఆరాధన చివరిగా లెక్కించలేని స్తోత్రం. దయచేసి అందరూ రెండు చేతులు జోడించి దేవునితో ఆత్మతో ఏకమై ఆయనతో కలిసి ఆయన స్తుతించుకుందాం. ఎందుకంటే ఈ రోజున ఈ లెక్కలో సజీవ లెక్కలో ఉన్న ఉంటే అది దేవుడు అనుగ్రహించిన కృప. లెక్కించలేని స్తోత్రం నాయన. ఈరోజు మీరు అనుగ్రహించిన ఈ యొక్క స్థితి, మీరు ఇచ్చిన మీ యొక్క కృపైన వేసి లెక్కించలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. స్తోత్రం నాయన. లెక్కించలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ కంఠాన్నిచ్చిన నా దేవ స్తోత్రం నా ప్రభు. ఈ జీవితం నన్ను ఇచ్చిన నా యేసయ్య స్తోత్రం చెల్లించుకున్నాను. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ
ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బంగారు పదవికి ఎట్లైన స్తోత్రం చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నివసించు ప్రాణుల్ ఈ భూమిలో న జీవరాశులు. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలో న జీవరాశులు. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. స్తుతించి ఆరాధించి మహింపరచువంటి మంచి సమయం, గొప్ప సమయం మీరు మాకు అనుభవించినందుకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. నేటి ఆరాధన దినంలో నా ప్రభావ మీ పాద సన్నిధిని చేరిన తండ్రి, మిమ్మల్ని ఘనపరిచేటువంటి మంచి సమయం, మంచి అవకాశం మీరు మాకు అనుగ్రహించారు నేసయ్య. ఈ యొక్క ఆరాధనను ఆదరించేంతవరకు మీరు తోడుండి మాతో ఉండి, మాలో ఉండి, మాకై ఉండి నా ప్రభా మా అందరినీ దీవించి ఆశీర్వదించిన మమ్మల్ని మహింపరచడానికి నాయన దిగు తండ్రి, మా ద్వారా మీ నామం మహింపరచడానికి నా ప్రభా మా మధ్యలో నాయన ఉన్న నా ఏసే మీకు బంగారు పాదం లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాను నా ప్రభా. జరిగినటువంటి వాక్య నాయన బిడ్డ ద్వారా నాయన మీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అందించడం ప్రార్థిస్తున్నాను. వాక్యం చదివినటువంటి బిడ్డ ద్వారా మీరే మాతో మాట్లాడండి. వాక్యం చెప్పినటువంటి బిడ్డ ద్వారా నాయన సంఘ కాపరి ద్వారా నాయన మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ఆ మీ యొక్క ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచమని మా చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి వేడుకుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధనను బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మంచిది. మరి ఈ సమయంలో మనం బైబిల్ అధ్యాయం చదువుకుందాం. మీరు ఎక్కడున్నా ఉన్న చోట మీరు బైబిల్ తీసినట్లయితే అందరం కలిసి కీర్తనలు 146 చదువుకుందాం. సామ్స్ 146. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి.
వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి వాక్యానుసారంగా మనందరినీ దీవించునుగాక. మరి ఈ సమయంలో మనకు వర్తమానం అందించే వారి వాక్యోపదేశం గురించి మన పాస్టర్ గారు మనకు పరిచయం చేస్తారు. Praise the Lord. Hallelujah. అందరికీ వందనాలు. Thank you, Hari. I believe everybody is keeping well. The Lord is good all the time. Amen. నేను నమ్ముతున్నాను అందరూ సంతోషంగా ఉన్నారని. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్నాడు. What a joy to meet you all through this online service one more time. ఎంత సంతోషం మీ అందరిని ఇలా కలుసుకోవడం ఆన్లైన్ సర్వీస్ ద్వారా మరొకసారి. Our God is good. మన దేవుడు మంచివాడు. He always bless the humble people. ఆయన ఎల్లప్పుడూ దీనులను ఆశీర్వదించేవాడు. I'm so happy that you all keeping well. నేను నమ్ముతున్నాను మీరందరూ సంతోషంగా ఉన్నారని. This morning I have a few announcements. Please listen carefully. ఈ ఉదయకాలమున కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి. Please do attend every day the online prayer meetings morning and the evening. ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం జరుగుతున్న ఆన్లైన్ మీటింగ్స్లో తప్పక పాల్గొనండి. Yes, in the afternoon as well. So 3 times please do attend the prayer meeting. The Lord will bless you. రోజుకు 3 సార్లు జరుగుతున్న ఆన్లైన్ మీటింగ్ తప్పక పాల్గొనండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Also, every Saturday we have a youth service 6 o'clock. ప్రతి శనివారం మనకు యూత్ సర్వీస్ ఉంది 6 గంటలకి సాయంత్రం. Because every youth to attend without fail. ప్రతి ఒక్క యవ్వనస్తులు తప్పకుండా అటెండ్ అవ్వండి. Every Sunday we have a Sunday school evening 4 o'clock. Today we have a Sunday school 4 o'clock. Don't forget. ప్రతి ఆదివారం మనకు సాయంత్రం 4 గంటలకు సండే స్కూల్ ఉంది, ఇవాళ కూడా ఉంది, మర్చిపోకండి. Evening 6 o'clock we have only for teenagers there is a special service. కేవలం యవ్వనస్తులకు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమైన ఆరాధన ఉంది. And once again I would like to thank you all from my heart. మరొకసారి నా హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Praying and supporting our ministry constantly. ప్రార్థిస్తూ మనల్ని సంఘాన్ని బలపరుస్తున్నందుకై. Your valuable contribution towards our rescue ministry, towards our church ministry is appreciable. షెల్టర్ హోమ్ తరపున అలాగే మరి మన సంఘ బలపరచటకే మీరు ఇస్తున్న దశమ భాగాలను బట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, బలపరుస్తున్నాను. The Lord will reward you according to his richness and glory. దేవుడు ఆయన యొక్క మహిమైశ్వరుని బట్టి మీకు ప్రతిఫలం ఇచ్చును గాక. And the Lord continues to bless you. That's what I am praying. దేవుడు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించినట్లు నేను ప్రార్థిస్తున్నాను. This morning we have a great person to bring God's word among us. ఈ ఉదయ కాలమున మరి మన మధ్యలో గొప్ప దైవ సేవకుడు ఉన్నారు, దేవుని వాక్యం అందించటకై. What a joy to introduce our dear Dr. Noah or Ajay Kumar in our midst. ఎంత సంతోషము మన మధ్యలో ఉన్న వాక్యోపదేశకులు డాక్టర్ నోవా ఆర్ అజయ్ కుమార్ గారిని పరిచయం చేయటం. I never met him. I come to know through Srijan that he is a very humble and powerful man of God. నాకైతే ఎప్పుడు కలవలేదు కానీ మరి సుజన్ ద్వారా తెలుసుకున్నాను, మరి ఆయన మంచి దీన మనసు గలవాడు, గొప్ప దైవ సేవకుడని. And he surrendered his life when he was just 14-year-old. That's something powerful, isn't it? When 14-year-old, normally the children likes to play, but this humble man of God surrendered his life to do ministry. 14వ ఏట ఆయన దేవుడికి తన జీవితాన్ని సేవకై సమర్పించుకున్నారు. మరి ఎంతోమంది 14 ఏళ్ల వయసులో వారి యొక్క యవ్వన కాలం గడుపుతుండగా మరి ఈయన తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడం ఎంత గొప్ప విషయం. He has a great ministry called Noah Ministry International. ఆయన ఒక గొప్ప పరిచయం నడుపుతున్నారు, నోవా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అని. I praise God for his wife Dr. Angelina and his son. ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయన శ్రీమతి గారిని డాక్టర్ ఏంజెలినాని బట్టి, ఆయన కుమారుని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. God blessed his commitment and used him to plant a church, almost 120 church. Wow, that's a great achievement for our establishment of our God.
ఆయన దేవుడికి సమర్పించుకొని దాదాపు 120 సంఘాలను స్థాపించినందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. Having 25,000 believers through these 120 churches, what a remarkable achievement for our glory of God. Amen. 120 సంఘాల ద్వారా దాదాపు 25,000 మంది విశ్వాసులు ఉండడం దేవునికి ఎంతో మహిమకరమైన విషయం. Even in this COVID-19 also, they are working so hard in the community to save many lives. ఇప్పుడు కూడా ఈ యొక్క కోవిడ్ పాండమిక్ పరిస్థితుల్లో కూడా ఆయన ఒక జీవితాన్ని ఒక డాక్టర్గా ఆయన మరి ఎంతో మందిని సేవలు అందిస్తున్నారు. In Andhra Pradesh, their work is identified and it's remarkable. ఆయన యొక్క పని ఆంధ్రప్రదేశ్లో గుర్తించబడి చాలా గొప్పగా ఉన్నది. And accepting our invitation is our privilege. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించినందుకే వారికి కృతజ్ఞతలు. Having him in our midst is our honor. ఆయన మా మధ్యలో ఉన్నందుకు ఎంతో గొప్పతనం అని. We welcome you, our dear doctor, and we open our hearts and ears to listen God's word through you today. డాక్టర్ నోవా గారిని ఆహ్వానిస్తున్నారు. మరి మీరు పంచుకునే దేవుని వాక్యాన్ని బట్టి మేము వినడానికై మా హృదయాలు తెరిచి ఉన్నాం. We pray that God will use you mightily today. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇవాళ మిమ్మల్ని గొప్పగా వాడుకుంటున్నందుకే మేము దేవుని మహిమపరుస్తున్నాం. So let's put our hands together to welcome Dr. Noah to preach in our midst. చప్పట్లు కొట్టి మరి మనకు వాక్యం అందించడానికి డాక్టర్ నోవా గారిని ఆహ్వానిద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయమందు ఫుల్ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘ సభ్యులకు మరి ప్రత్యేకంగా నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దైవ సేవకులు ప్రియులు రెవరెండ్ సాల్మన్ కింగ్స్ గారికి ప్రత్యేకంగా యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా రెవరెండ్ సాల్మన్ కింగ్స్ గారిని నేను ఎప్పుడూ చూడలేదు, కలవలేదు. కానీ వారి గురించి వినడం, వారి సేవా పరిచర్యను బట్టి మరి తెలుసుకోవడాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి వారి సేవను గురించి మాకు ఎలా తెలిసింది అంటే, మా అక్క మరి అంజలీదేవి వరంగల్ జేడిఎంగా పనిచేస్తున్నారు. వారి ప్రియ కుమారుడు వారి వద్ద మరి పరిచర్యలో తర్ఫీదు పొందుతున్నాడు. సృజన్ ద్వారా మరి ఫుల్ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఈ సంఘము యొక్క పరిచర్యను గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ ప్రభు ఆ సంఘ పక్షముగా చేయుచున్న కార్యాన్ని బట్టి, ఆ సంఘ విస్తరణను బట్టి తెలుసుకున్నప్పుడు మేము ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మరి మీ పరిచర్యను బట్టి ప్రత్యేకంగా ఆ సంఘ పక్షముగా జరుగుతున్న ఆ కార్యాలన్నిటిని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ రానున్న దినాల్లో ఇంకా ఆ సంఘ విస్తరణలో మరి దేవుని రాజ్య విస్తరణలో సంఘాన్ని బహుగా వాడుకోవాలని మరి సాల్మన్ కింగ్స్ గారిని బట్టి మరి సంఘాన్ని బట్టి ప్రత్యేకంగా మరి నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన మరి సృజన్ను బట్టి మించి మరి దేవునికి నేనెంతో స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ భూమి ప్రపంచంలో భూమి మీద దేవుడు కలుగజేసిన ప్రతిదీ కూడా మనకి ఏదో సమయంలో పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. దేవుడు యోబును ఎన్నెన్నో ప్రశ్నలు వేశాడు. 38వ అధ్యాయం అంతా కూడా దేవుడు ప్రశ్నల పరంపరతో యోబును ప్రశ్న వేస్తూనే ఉన్నాడు. యోబు, నీకు తెలివి ఉందా? నీకు జ్ఞానం ఉంటే చెప్పు, పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొని నేను అడుగు వాటికి జవాబు చెప్పు యోబు అన్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నీ తల్లి గర్భంలో యోబు రూపింపక మునుపు అసలు నీవెక్కడున్నావు? యోబును మనం లెక్కించినప్పుడు యోబు గ్రంథంలో దేవుడు దాదాపు 100 ప్రశ్నలకు దాదాపు 99 ప్రశ్నలు యోబును వేశాడు. కానీ ఒక్క ప్రశ్నకు యోబు దేవునికి జవాబు చెప్పలేదు. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఎందుకో తెలుసా? దేవునికి జవాబు చెప్పగలిగినంత జ్ఞానం మానవుని యొద్ద ఉంటుందా? ఆలోచించండి. ఉంటుందంటారా? ఎంత మాత్రము ఉండదు. యోబు అంటాడు, ప్రభువా నేను నీచుణ్ణి, ప్రభువా నేను నీకు సమాధానం చెప్పడమా? నేను నీచుణ్ణి, నేను బూడిదలో కూర్చున్నాను, నా చేత్తో నా ముఖాన్ని కప్పుకున్నాను, నేను నీకు జవాబు చెప్పగలనా? నిజమే కదా. దేవుని ముందుకు వచ్చినప్పుడు మానవుని యొక్క స్థితి ఏమిటో అర్థమవుతుంది. దేవుని యొద్దకు రానంత కాలం మానవుడు తనేంటో ఎప్పుడు కూడా అర్థం కాదు. కానీ మానవుడు సొంతగా బ్రతికేద్దాం అనుకుంటాడు, సొంతగా జీవించేద్దాం అనుకుంటాడు. మానవుడు తన సొంత ప్రయత్నంలో తను జీవితానికి తనే రథసారథి అని మనిషి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ
దేవుడు లేని మానవ జీవితాలు, దేవుడు లేని మానవ ప్రయత్నాలు ఎంతగా విఫలమైపోతాయో మనం ఆలోచించినప్పుడు, నేటి దినాన మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రపంచ సంఘటనలే దీనికి కారణం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా యోబు గ్రంథం నుంచి నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ యోబు గ్రంథం 38వ అధ్యాయంలో చాలా ప్రశ్నలు దేవుడు యోబును వేశాడు, కానీ యోబు ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు. దేవుడు వేసే పలు ప్రశ్నలకు యోబు జవాబు చెప్పలేదు. అయితే 39వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా దేవుడు అనేక జంతువుల్ని యోబు ముందు ఉంచి యోబుకు జంతువుల ద్వారా పాఠాలు చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ యొక్క యోబు గ్రంథం 39వ అధ్యాయంలో ఒక విశిష్టమైన జంతువు గురించి, అది భూమి మీద ప్రస్తుత కాలంలో నాటికి నేటికి బ్రతికున్న అతి పెద్ద పక్షి. అది దాన్ని మనమేమంటామంటే ఆస్ట్రిచ్ అంటాం. బైబిల్ గ్రంథంలో నిప్పు కోడి అని రాయబడింది. అయితే బైబిల్ గ్రంథంలో దాని గురించి రాయబడింది. యోబు గ్రంథంలో దేవుడు దానిని ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించాడు. ఎందుకో తెలుసా? మన ఆత్మీయ జీవితానికి పాఠాలు నేర్పడానికి. ఈ శ్రేష్టమైన సమయంలో రండి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదువుకుందాం. నిప్పు కోడి సంతోషించేత రెక్కల నాడించును, రెక్కలను వెంట్రుకలను దాని కొన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా? ప్రశ్న. వాత్సల్యత కలదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దాని గుడ్ల గురించి చెప్పాడు. మొట్టమొదట రెక్కల గురించి ప్రభు చెప్తున్నాడు. దాని తర్వాత అది వాత్సల్యత కాదు అని చెప్పాడు. తర్వాత గుడ్ల గురించి చెప్తూ నేలను దాని గుడ్లు పెట్టును అని, ధూళిలో దానిని కాచును అని, దేని పాదమునైనను వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చుననియు అనుకొనకయే ఉన్నది. ఏంటంట? వాటి గుడ్లు పెట్టి అది దేని పాదమునైనను వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువు వాటిని చితక దొక్కవచ్చునైనను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు, గమనించండి ఈ మాట, తన పిల్లలు తనవి కానైనట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, కఠినం చూపిస్తుందంట. తన బిడ్డల ఎడల ఏ తల్లైనా చూపిస్తుందా చెప్పండి? తల్లి అయినా చూడండి, తల్లి అయినా మరచినా మరచునేమో అని అన్నాడు ప్రభు. అంటే మర్చిపోదనే కదా. వాని తల్లి వానిని ఆదరించున్నట్లు అన్నాడు. తల్లిని మించిన ప్రేమ, తల్లిని మించిన ఆదరణ ఎక్కడన్నా దొరుకుతుందా ఈ లోకంలో? అందుకే దేవుడు తన ప్రేమను, తన యొక్క కరుణను, తన వాత్సల్యతను తల్లి ప్రేమతో పోల్చాడు. వాని తల్లి వానిని ఆదరించినట్టు. కానీ ఇక్కడ ఈ తల్లి యొక్క విధానం చూడండి. ఈ తల్లి యొక్క ప్రేమ లేని తల్లి ఇక్కడ. ఈ తల్లి ఏం చేస్తుంది తెలుసా? తన పిల్లల ఎడల అంటదంట, నావి కాదు అన్నట్టు కాఠిన్యం చూయిస్తుంది. ఇక్కడ నేనంటాను, కాఠిన్యము చూయించే తల్లి ఈ పక్షి ఎక్కడైనా ఉంటుందా? ఆలోచించండి. బిడ్డల కొరకు ప్రాణాలు అర్పించే కొన్ని పక్షులు మనకు తెలుసు, కానీ భూమి మీద ప్రస్తుతం బ్రతికున్న అతిపెద్ద పక్షి తన బిడ్డలు తమవి కానట్టు వాటి ఎడలంట కాఠిన్యం చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. గుడ్డు పెట్టి బిడ్డను బిడ్డను పెంచి పెద్ద చేసి బిడ్డలు చచ్చిపోయినా అంట దాని కష్టము వ్యర్థమై పోవునేమో, ఒకవేళ అయిపోయినా కానీ దానికి చింత లేదు. ఒక మాట రాయబడింది, దేవుడు దానిని తెలివి లేని దానిగా చేశాడు, ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. దేవుడు అంట దానికి తెలివి లేని దానిగా చేశాడు, వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును, వేగంగా పరిగెత్తుది అది. ఇక్కడ ఈ వచనాల్లో యోబు గ్రంథము ద్వారా దేవుడు మనకి రాయిస్తున్నాడు ఒక పక్షి గురించి. నిప్పు కోడి అని రాయబడింది. ఆస్ట్రిచ్ అని మనం ఇంగ్లీష్ బైబిల్లో చదువుకుంటాం. నిజంగా మనం దీన్ని చాలాసార్లు మనం ఈ పక్షిని చూస్తాం, కానీ ఈ పక్షి యొక్క నైజం ఈ దినాన వాక్యంలో దేవుడు ఎందుకు రాశాడో తెలుసా? మనం చాలాసార్లు మనం బైబిల్ గ్రంథంలో చిన్న విషయాలుగా అనుకొని మన బైబిల్ ధ్యానంలో దాటి వెళ్ళిపోతాం కదా. అయితే దాటి వెళ్ళే కొన్ని వచనాలు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తాయి. అందుకే యెషయా భక్తుడు అంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని. ఇదే యోబు గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు
తెలియజేయను. చూసారా, మృగాలు విచారిస్తే అవి మీకు తెలియజేస్తాయి, ఆకాశ పక్షులను విచారిస్తే అవి మీకు తెలియజేస్తాయి, మీకు బోధిస్తాయి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? మనిషి దేవుని మాట విననప్పుడు, మనిషి దేవుని మాటను త్రోసివేసినప్పుడు, దేవుని నిబంధనను మనిషి త్రోసివేసినప్పుడు, నిబంధన మీరినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవునికి భయపడనప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళండి, వాటిని విచారించండి, అడవి మృగాలను విచారించండి అని అంటాడు. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలు దాన్ని నీకు వివరించును. వీటన్నిటిని బట్టి యోచించిన ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసనని తెలుసుకొనలేని వాడు ఎవరు? ఇక్కడ యోబు భక్తుడి ద్వారా దేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడ్డాడు అంటే, మానవుడు దేవుని మాట వినడం లేదు. పక్షులు దేవుని మాట వింటున్నాయి, మృగాలు దేవుని మాట వింటున్నాయి, సముద్రంలో చేపలు దేవుని మాట వింటున్నాయి. కానీ వినంది ఎవరో తెలుసా? మానవుడు మాత్రమే. అందుకే దేవుడు యెషయా భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, నా బిడ్డల్ని పెంచి పెద్ద చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగు, గాడిద తన సొంతవాని దొడ్డి నెరుగు, కానీ నా ప్రజలు నన్ను ఎరుగరు అని ప్రభు చెప్తున్నాడు. ఈ దినాన ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క నిప్పు కోడి ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నాడు. అవి నీ చేతిలో నుండి ఆహారమును తీసుకొని చూస్తున్నావు అంటున్నాడు. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జీవి అంట తన కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి. అంటే దేవుడు ఉన్నాడని, దేవుడు వాటికి ఆహారం దయచేస్తాడని, మించి సృష్టికర్తని, దేవునికి భయపడాలని ప్రతి జీవి ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపు చూస్తుంది. కానీ చూడండి, ఎవరో తెలుసా? తన స్వరూపం ఇచ్చి సృష్టించాడు కదా. అవును, ఈ దినం వరకు కాచి కాపాడిన దేవుని వైపు మానవుడు చూడడంలో విఫలమైపోయాడు. ఈ దినాన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ యొక్క ఆస్ట్రిచ్ బర్డ్ గురించి, ఈ యొక్క నిప్పు కోడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా దీన్ని ఏమంటారంటే, చాలా పెద్దది భూమి మీద ప్రస్తుతం బ్రతికున్న పక్షుల్లో ఏదైనా పెద్దది ఉన్నది అంటే ఇదే, ఈ ఆస్ట్రిచ్. దీన్ని నిప్పుకోడి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఆస్ట్రిచ్ గురించి, నిప్పుకోడి గురించి దాదాపు 10 సార్లు ప్రస్తావించబడింది. కానీ ఏ ఒక్క సందర్భంలో ఈ పక్షిలో ఉన్న మంచి గుణాన్ని గురించి, మంచి నైజాన్ని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. అంటే ఇక్కడ మానవుని యొక్క దుష్టత్వాన్ని గురించి చెప్పడంలో, విధించబడిన వారి మీదకి రాబోతున్న దేవుని తీర్పును గురించి చెప్పడానికి మించి దీనిలో ఉన్న భయానకమైన లక్షణాలు నేటి దినాన దుష్టత్వంతో నిండిన మానవుడు, పాపంతో పతనమైన మానవుని జీవితాన్ని పోల్చడానికి ఈ యొక్క ఆస్ట్రిచ్ పక్షిని దేవుడు మన ముందు దృష్టాంతంగా ఆయన వాడుతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు రాయబడ్డాయి అంటే, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. ఈ దినాన ఈ నిప్పుకోడు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ ఆస్ట్రిచ్ గురించి మనం లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బుద్ధి తెచ్చుకున్న వారిగా, దేవునికి భయపడేవారిగా, జీవితానికి అర్థం తెలుసుకున్న వారిగా, దేవుని చిత్తంలో మలచబడిన పాత్రగా మనం ఉండాలన్నది ఈ యొక్క ఆ వాక్య ధ్యానము యొక్క ముఖ్యాంశంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఈ యొక్క ఆస్ట్రిచ్ పక్షి భూమి మీద ఉన్న వాటిలో, ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకున్న వాటిలో చాలా పెద్దది. దాదాపు 6 to 8 ఫీట్ పొడవు ఉంటుంది. 6 నుంచి 8 అడుగుల పొడవు, 300 పౌండ్స్కి పైన, అంటే దాదాపు 150 నుంచి 250 కేజీల పైన అది అంత బరువు ఉంటుంది ఆ పక్షి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది ఎంత వేగంగా పరిగెత్తుందో తెలుసా? భూమి మీద వేగంగా పరిగెత్తింది చిరుతపులి కదా, భూమి మీద వేగంగా పరిగెత్తుతాయి. గుర్రం వాటితో పాటు దాదాపు ఉజ్జీగా పరిగెత్తగలదు ఇది ఈ పక్షి. వాస్తవంగా పక్షి అనుకుంటే ఏమనుకుంటాం మనం? ఎగరడానికి అనుకుంటాం కదా. కానీ దీనికి రెక్కలున్నాయి. యోబు అంటున్నాడు, రెక్కలున్నాయి, రెక్కలకు ఈకలున్నాయి, అయితే ఎగరడానికి పనికిరావు రెక్కలు. ఇది పరిగెడుతూ ఉంది తెలుసా, గుర్రము కన్నా, దాదాపు ఇది చిరుతపులి కన్నా వేగంగా, గంటకి 70 km/h అంత వేగంతో పరిగెత్తుతుంది. ఇది ఎగరలేదు, పరిగెత్తుద్ది, అంత వేగంతో పరిగెత్తుది. ఈ యొక్క ఆస్ట్రిచ్కున్న ఒక విచిత్రమైన లక్షణం ఏంటంటే, ఒక సర్కిల్, ఒక గుండ్రంగా, ఒక వృత్తాకారం, ఒక సర్కిల్ గీసుకొని దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతుందో దానికే తెలీదు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని చుట్టే తిరుగుతుంది, తిరుగుతూ ఉంటుంది. అది ఎన్నడూ ఆ ప్రయత్నము ఆపడానికి అది ఎప్పుడు కూడా తనకు తాను నియమాయించుకోలేదు, అది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాదాపు ఈ యొక్క యాస్టిచ్ 30 నుంచి 40 సంవత్సరాలు బ్రతికిద్ది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది గుడ్లు పెడుతుంది. ఇది ఒక గుడ్డు దాని సైజు ఎంత ఉంటుందంటే, మనకి ఎగ్ ఉంటుంది కదా కోడిగుడ్డు, 25 కోడిగుడ్లు కలిపితే ఎంత సైజు ఉంటుందో ఈ యొక్క యాస్ట్రిచ్ గుడ్డు పెడితే అవన్నీ కలిపితే ఒక్కసారి అంత ఉంటుంది. ఇది దాని మెడ, ఈ యాస్ట్రిచ్ యొక్క నిప్పుకోడి యొక్క మెడ భాగం కేవలము 1 అడుగు ఎత్తుంటుంది. దాని రెక్కలు ఎంత ఉంటాయి, దాదాపు పెద్ద రెక్కలు ఉంటాయి, పెద్ద రెక్కలు. కానీ ఆ రెక్కలు ఎంత మాత్రము ఎగరడానికి పనికిరావు. దీని కాళ్ళు మిగతా పక్షుల కాళ్లకు ఈ పక్షి యొక్క కాళ్ళు విభిన్నంగా ఉంటాయి. మనం ఒంటెల యొక్క కాళ్ళు చూసినప్పుడు దాని కింద మెత్తలు ఉంటాయి, సాఫ్ట్ ప్యాడ్స్ అని మెత్తలు. ఇది అంత వేగంగా ఎలా పరిగెడుతుంది అంటే దాని యొక్క కాళ్ళ కింద ఒంటె కాళ్లకు కింద మెత్తలను పోలిన మెత్తలు ఉంటాయి. ఇది ఈ పక్షిని చూసినప్పుడు మనం గమనించడానికి వీలుంది. ఇది ఎడారిలో బ్రతుకుతుంది, పాడైన స్థలంలో బ్రతుకుతుంది, ఎవరు నివసించని చోట బ్రతుకుతుంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, దేవుడు ఎందుకు ఈ యొక్క పక్షి గురించి మనకు రాశాడంటే, ఇందాక జ్ఞాపకం చేశాను, ఇది రాయబడిన ప్రతి సందర్భంలో కూడా దాని గురించి హెచ్చరికలే ఉన్నాయి, మనకి దాని గురించి జాగ్రత్తలే ఉన్నాయి. ఈ పక్షి జీవితం ఇలా ఉంది, మీ జీవితం జాగ్రత్త. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి దేవుడు ఈ పక్షి ద్వారా ఈ దినాన మాట్లాడుతున్నాడు. నిజమే, నేనంటాను ఇవి చివరి దినాలు, ఇవి అంత్య దినాలు. పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి అంత్య దినాల్లో, అవును అపాయకరమైన దినాలు, అంత్యకాలాలు. నిజంగా నేటి దినాన ప్రపంచం యొక్క పరిస్థితులు, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, మరి ముఖ్యంగా నేటి దినాన మనం అనుభవిస్తున్న తీరని వేదన, భయానకమైన వాతావరణం, కోవిడ్-19 ఈ వైరస్ నుండి ఇప్పుడు ఆలోచించండి, ఎవరు రక్షించగలరు? మానవుడు తాతలాడాడు, మానవుడు జ్ఞానం సంపాదించానని, ఎంతో ఎత్తుకు ఎదిగానని మానవుడు ఎంతో గర్వపడ్డాడు కదా. ఎగిసిపడిన మానవుని యొక్క తెలివేమైంది? గుండెను మార్చానన్నాడు, తలను మార్చేస్తున్నాను అన్నాడు. మానవ మెదడులో కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను అన్నాడు. ఏమైంది? చంద్రుడి మీదకి వెళ్ళాడు, అంత మాత్రం అంగారక గ్రహం మీదకి వెళ్తున్నాను, అక్కడ స్థలం మనిషి ఆవాసయోగ్యంగా ఉండడానికి ఇళ్ళేస్తానన్నాడు. ఏమైంది? మనిషి యొక్క తెలివి ఇది నాన్న అర్థమవుతుందా? మనిషి ఆలోచనలో ఇదిగో ఆస్ట్రిచ్ పక్షి ఎంత దుష్టత్వమో, దేవుడు దానికి తెలివి లేకుండా, ఇది నాన్న దేవుని జ్ఞానం లేకుండా, వాక్యపు యొక్క వెలుగులో జీవితాలు సరిచేసుకోకుండా బ్రతకడం సాధ్యం కాదు. ఇది నాన్న ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క నిప్పుకోడి గురించి మనం నేర్చుకుంటే, మనం నిప్పుకోడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస యాత్రలో ఏ రీతిగా సరిచేయబడాలో, ఏ రీతిగా దేవుని వాక్యం మనల్ని బోధిస్తుందో, ఖండిస్తుందో, బుద్ధి చెప్తుందో, హెచ్చరిస్తుందో, నీతి యందు శిక్ష చేస్తుందో, ఈ యొక్క ఆస్ట్రిచ్ పక్షి నిప్పుకోడి గురించి తెలుసుకున్నప్పుడు మనకి నిజంగానే మన జీవితాన్ని ప్రభు సరిచేస్తున్నాడు అనిపిస్తుంది. నేను జ్ఞాపకం చేస్తాను, నిప్పుకోడి తెలివి లేదంట దానికి. ఏ భక్తుడు చెప్తున్నాడు, నిప్పుకోడికి ఏం లేదు, తెలివి లేదు. నిప్పుకోడి వాస్తవంగా మనం ఆలోచించినప్పుడు నిప్పుకోడి అపవిత్రమైన జంతువు. ఈ మాట రాసుకుందాం, నిప్పుకోడి అపవిత్రమైన జంతువు. లేవియాకాండం 11వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఒక జాబితా ఉంది. ఆ జాబితాలో నిప్పుకోడి, ఆస్ట్రిచ్, నిప్పుకోడి, కపిలగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, ఇవన్నీ కూడా ఏంటంట, అపవిత్రమైన జంతువులు. ప్రారంభంలోనే ఆలోచించండి, ఈ నిప్పుకోడి మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో, లేవియాకాండంలో రాయబడింది, ఇది అపవిత్రమైన జంతువు. నిజంగా మనకు పోలిక కదా, మనం కూడా అపవిత్రులం కాదా? అవును, ఒక్క మనుషుడు ద్వారా, ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఆ పాపము ద్వారా లోకానికి సంప్రాప్తమైంది. ఆలోచించండి, మనం పాపులం కదా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, ఈ శ్రేష్టమైన సమయంలో పాపులం కదా మనం.
అవును, చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటో తెలుసా, మేము పాపులం కాదు అని. మేము మంచిగా బ్రతుకుతున్నాం, మంచిగా జీవిస్తున్నాం, యథార్థంగా బ్రతుకుతున్నాం, మేము ఎవరికి మోసం చేయలేదు, మేము ఎవరికి అక్రమంగా చేయలేదు, మేము కష్టపడుతున్నాం, మేము బ్రతుకుతున్నాం, మేము పాపులం ఎలా అవుతాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ఆలోచించండి, ఒక ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పాము పిల్ల పాముకి పుట్టింది. చిన్నప్పుడు దానిలో విషయం లేదు. అయితే పాము పిల్ల ఎదుగుతున్నప్పుడు పాము పిల్ల అనుకుంది ఇలాగా, మా అమ్మలో విషయం ఉంది, నాకు ఆ విషయం వద్దు, ఆ విషయం వద్దు, నాకు నేను మంచిగా బ్రతకాలంటే కుదురుద్దా? పాము పిల్ల పెద్దదయ్యకుంది, దానిలో ఉన్న సహజ లక్షణం, తన తల్లిలో ఉన్న నైజం, ఆ విష స్వభావం దానిలోకి రాదందామా? అంతే మన జీవితం కూడా అంతే. జీ స్ప్రౌల్ అనే గొప్ప భక్తుడు ఏమంటాడంటే, వీఆర్ నాట్ సిన్నర్స్ బికాజ్ వీ సిన్ బికాజ్ వీఆర్ సిన్నర్స్. ఆయన అంటాడు, మనం పాపం చేసాం కాబట్టి పాపాత్ములు అవ్వలేదు, మనం పాపాత్ములం కాబట్టి పాపం చేస్తున్నాం. ఇది మానవ నైజం. ఇది పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ. ఋషి ప్రార్థన చేశాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ రీతిగా నిప్పుకోడి అపవిత్రమైన జంతువో మన నైజం అపవిత్రత. ఆలోచించండి. అందుకే పౌలు గారు అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? మంచి చేయాలనుంది, మంచి చేయడం నాకు వీలు కావడం లేదు, మంచి చెయ్యాలనుంది, నా వల్ల కావడం లేదు, నా శరీరంలో మంచిదేది నివసించదని నేను ఎరిగాను అంటున్నాడు జ్ఞానైన సొలొమోను. 22 సామెతలు 15వ వచనంలో ఇలా రాస్తాడు, ఫూలిష్నెస్ ఈజ్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్. మూఢత్వము బాలుని హృదయంలో స్వాభావికంగా పుడుతుంది. వాడు పుట్టుకతోడనే అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకో తెలుసా? అది మన నైజం. ఇది నా వాక్యం వింటున్న నీ జీవితంలో మన నీతి క్రియలు మనల్ని దేవుని ముందు నిలబెట్టలేవు, మన యథార్థ క్రియలు దేవుని ముందు తీసుకుని రాలేవు. నేటి దినాన మానవుడు నీతిమంతుడిగా కనబడడానికి చేయని ప్రయత్నం ఏది కూడా లేదు కదా. పూజలు, యజ్ఞాలు, యాగాలు కదా, తీర్థయాత్రలు, స్నానాలు, పుష్కరాలు, ఎన్నో సత్క్రియలు, మంచి క్రియలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, ఇవన్నీ మానవుని పాపము నుండి విడిపిస్తే లేదు. ఇవన్నీ పాపము నుండి విడిపించే పని అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత లేనే లేదు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఒకే ఒక్క మాట, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అవును, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నిప్పుకొడి అపవిత్రమైంది. నేటి దినాన నీవు నేను కూడా మన పుట్టుక, కీర్తనకారుడైన దావీదంటే, ప్రభువా పాపములో నే పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది అని. ఈ దినాన వాక్యం వింటుంది నీ జీవితంలో ఇంకా పాపిగా బ్రతుకుతున్నావేమో, విమోచన ఉంది నీకు. యేసు క్రీస్తు అనే మార్గంలోకి నువ్వు వస్తే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నీ సిలువ రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకో అంటే చాలు. నిప్పు కోడి లాంటి అపవిత్రులుగా ఉన్న నిన్ను, నన్ను ఆస్ట్రిచ్ లాంటి అపవిత్రత కలిగిన నిన్ను తన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక రెండో విషయంలో, నిప్పు కోడికి అతి పెద్ద రెక్కలు ఉంటాయని యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ వచనం, 39వ అధ్యాయం 13వ వచనం, నిప్పుకోడి సంతోషించేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకను దానికి ఉన్నందున అది వాత్సల్యత కలదిగా నున్నదా? దానికి పెద్ద రెక్కలున్నాయి, ఈకలున్నాయి, కానీ అది వాత్సల్యత కలిగిందిగా కనిపిస్తుందా? లేదు సుమీ, అది వాత్సల్యత కలిగింది కాదు. 18, 19వ శతాబ్దంలో దానికి ఉన్న పెద్ద రెక్కలను బట్టి, లగ్జరియస్ ఆ ఫెదర్స్ను బట్టి దానికి ఆ ప్రైజెస్కి నామినేట్ చేయబడింది. దాని యొక్క ఆ ఈకలతో చాలా చాలా అలంకరణ వస్తువులు తయారు చేస్తారు, మార్కెట్లో మనకు కనిపిస్తాయి. కానీ అది వాత్సల్యత కలిగింది కాదు సుమి. రెక్కలున్నాయి. రెక్కలు దేనికి? ఎగరడానికి కదా. కానీ ఇక్కడ ఇనిప్పు కోడికి రెక్కలు ఎగరడానికి పనికిరావు. ఇది నేను వాక్యం వింటున్న నీ జీవితంలో ఎగరడానికి, పైకి ఎగరడానికి ఎంత మాత్రమూ ఈ రెక్కలు పని చేయకపోగా ఇది భూమి మీద పరిగెత్తడానికే. అవును, సహజ సిద్ధంగా దానికి ఉన్న పెద్ద రెక్కలు ఎన్నడూ ఎగరడానికి అది ప్రయత్నించకపోగా భూమి మీద స్థిరపడే జీవితానికి ఇది సాదృశ్యంగా కనిపిస్తుంది. భూమి మీద ఇటు అటు వేగంగా పరిగెత్తడానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఆలోచించండి, దానిని ఇప్పుడు మనం పక్షి అని పిలవడానికి ఎలా సాహసం చేయాలి? ఏ పక్షికి లేని పెద్ద రెక్కలు దేవుడు దీనికిస్తే ఆలోచించండి. ఎగరలేదు, అది
ఎగరడానికి ప్రయత్నము చేయలేదు. నేటి దినాన మన జీవితాలు కూడా ఇలాగే అయిపోయాయి. దేవుడు ఆలోచించు, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటినే కదా వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద ఎందుకు 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 మనసు పెడుతున్నావు? యోహాను భక్తుడు అంటున్నాడు, లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను మీరు ప్రేమించకుడి, లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. ఇక్కడ ఆలోచించండి, భూమి మీద మనం మన మనం మన కొరకు ఆస్తిని, ధనాన్ని సమకూర్చుకోకూడదు కదా అని బైబిల్ గ్రంథంలో ప్రభువారు చెప్తున్నాడు. ఈ భూమి మనది కాదు. పైకి పక్షి రాజులాగా రెక్కలు చాపి, రెక్కలు ఉన్నాయంటే ఎగరడానికి కదా, కానీ ఇక్కడ ఆలోచించండి, రెక్కలున్నాయి కానీ ఎగరడానికి పనికిరాని లెక్కలు. ఎందుకు ఈ రెక్కలు? నేటి దినాన నీ జీవితాన్ని దేవుడు ఇంతవరకు నడిపించలేదా, ఆస్వాదించలేదా? మించి ఎవరికి ఇవ్వని కృప, ఎవరికి ఇవ్వని గొప్ప ఆధిక్యతలు నీకు ఇస్తే ఏం చేస్తున్నావు? ఇక్కడే స్థిరపడడానికి ప్రయత్నం చేస్తున్నావా? లోకమును ప్రేమించొద్దు అంటే ఈ భూమి నీది కాదు అంటుంటే కీర్తనకారుడు అంటున్నాడు, భూమి మీద కొద్ది కాలం ఉండి వెళ్ళే పరదేశులం మనం, యాత్రికులం, బాటసారులం, ప్రయాణస్తులం కదా. ఒక్క దినాన ఈ లోకాన్ని విడిచిపెడతాం, పైకి ఎగిరిపోవాలి. గువ్వల వరే పైకి ఎగసి వచ్చుచున్న వీరు ఎవరు? వారే విశ్వాసులు. నేటి దినాన మనమే కదా. రెక్కలున్నాయి, ఎగరడానికి పనికిరావు. నేటి దినాన వాక్యం ఉంది నీ దగ్గర, వాక్యము ఎంతగానో ఉంది, కానీ ఈ వాక్యము నిన్ను పరలోకానికి చేరుస్తుందా? ఈ వాక్యం వినడం మాత్రమే కాదు, కానీ ఆలోచించండి, దాని ప్రకారం చేసేవారై ఉండాలి మనం. అవును, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ, అవును, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. ఒకడు బుద్ధి కలిగిన వాడు, మరొకడు బుద్ధి లేనివాడు. దేవుడు అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు, వానలు వచ్చిన వరదలు వచ్చిన గాలి విసిరి కొట్టగా ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకో తెలుసా? బండ మీద కట్టాడు. ఇంకొకడు ఇసుక మీద కట్టాడు, విన్నాడు. ఇద్దరు విన్నారు, కానీ వినినట్టు చేశాడు, మరొకడు చేయలేదు. వాడు ఇసుక మీద కట్టాడు. ఇది నాన్న, ఇంతకు నువ్వెవరివి? రెక్కలున్నాయి, ఉపయోగం లేదు. ఆలోచించాడు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేనికి? ఆస్తి ఇచ్చాడు, దేనికి? అంతస్తు ఇచ్చాడు, దేనికి? హోదా ఇచ్చాడు, దేనికి? ఎవరికి లేని తలాంతులు ఇచ్చాడు, దేవునికి పరిచర్య చేయడానికి కదా. ఇదిగో నిరుపయోగమైన రెక్కలు. ఏమిటి నీకున్న దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఆలోచించండి. ఒక దినాన నీకున్నవేవి అక్కడికి రావు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నిప్పుకోడి 13వ వచనంలో తనకున్న రెక్కలనంట నాడించును, తనకున్న రెక్కల్ని గర్వంతో ఆడిస్తుంది. నాకు ఇంత పెద్ద రెక్కలు ఉన్నాయి. అయితే ఏంటి ఆ రెక్కల వల్ల ప్రయోజనం ఏంటి? ఎగరలేని రెక్కలు ఉంటే ఏమి, లేకపోతే ఏమి అంటే గర్వంతో చూపిస్తుంది. ఈ దినాన ఉపయోగపడని రెక్కలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. నేటి దినాన మనం కూడా చాలాసార్లు కదా, మనకున్న వాటిని బట్టి గర్వపడతావు, మనకున్న వాటిని బట్టి అస్సేపడతావు, నాకే ఉందని చూపిస్తావు. ఏమిటి ప్రయోజనం? ఈ దినాన ఆ రెక్కల వల్ల ఈ యొక్క నిప్పుకోడికి ప్రయోజనం లేనప్పుడు, ఎగరడానికి ఎంత మాత్రం పనికి రానప్పుడు రెక్కలు చూయించి ప్రయోజనం ఏమిటి? నేటి దినాన మనకున్న హంగులు, మనకున్న ఆర్భాటాలు, మనకున్న స్థితి, మనకున్న హోదా ప్రజలకు చూపిస్తావు, మనకున్న ఇంటి గొప్పతనాన్ని చూపిస్తావు, మనకున్న ధనాన్ని చూపిస్తావు, ఐశ్వర్యాన్ని చూపిస్తావు, పేరు ప్రఖ్యాతులు చూపిస్తావు. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని రాజ్య విస్తరణకు పని చేయింది ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఎదుట వ్యక్తికి సహాయపడంది ఉంటే ఎంత, లేకపోతే ఎంత. భూమి మీద నీ యొక్క కార్యాలు చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలన్నాడు కదా. ఆ కార్యాలు చెయ్యంది నీకుంటే ఎంత, లేకపోతే ఎంత. గర్వపడ్డానికా? ఆలోచించ. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో నీకున్న వాటిని బట్టి గర్వపడుతున్నావేమో. ప్రయోజనం ఏదైనా ఉందా? రెక్కలు చాపుతుంది, ఏమిటి ప్రయోజనం? గర్వపడుతుంది అంటే ఈ నిప్పుకోడి ఏమంటుందో తెలుసా? నాకున్న రెక్కలు చూసారా? ఎవరికైనా రెక్కలు ఉన్నాయా? ఇంత పెద్ద రెక్కలు ఎవరికైనా ఉన్నాయా? ఎవరైనా చిన్న పక్షి దాని మీదకి ఎగిరి వెళ్తుంది, కానీ ఆ పక్షి ఎగిరినట్టు కూడా ఇది ఎగరలేదు. ఒకవేళ నేను ఇలా అనుకుంటాను, రెక్కలు చాచినప్పుడు ఒక చిన్న పక్షి, ఎగిరే పక్షి, నీకు అంత పెద్ద రెక్కలుంటే ఏమిటి, నువ్వు ఎగరలేకపోతున్నావు కదా, నీకున్న రెక్కల వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఏం చెప్తుంది ఈ పక్షి? రెక్కలుండి ఎగరకుండా ఇది పరిగెట్టుతూ ఉందంట. ఇక్కడ ఇంకొక మాట, నిప్పుకోడి వాక్య భాగంలో చదువుకున్నప్పుడు నిప్పుకోడి ఆకారం వికృతం, అది బాగోదు, వికృతంగా ఉంటుంది, భయానకంగా ఉంటుంది. అయితే నిజంగా అది బయటికి భయానకంగానే ఉంటుంది. ఇప్పుడు వాక్య భాగంలో మనం చదువుకున్నట్లు, యోబు భక్తుడు జ్ఞాపకం చేసినట్టు,
దాని అంతర్గత స్వభావం కూడా భయానకమే. దుష్టత్వం నిండి ఉంది, లోబడిన తత్వం నిండి ఉంది, క్రూరత్వం నిండి ఉంది. ఆలోచించండి. తన ప్రయాస వ్యర్థమైపోయిన బాధ లేనటువంటి జీవిగా ఉంది. నేటి దినాన వాక్యం వినుటున్న నీ జీవితంలో ఆలోచించండి. ఇది వికృతం. అయితే దేవుడు నేటి దినాన మనలో ఏం చూస్తున్నాడు తెలుసా? పై రూపాన్ని చూడ్డు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. మనుష్యుడు పై విషయాలను చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. సౌలు దేవుని మాట వినకుండా, దేవుని మాటను త్రోసివేసినప్పుడు, దేవుని మాట లోబడకుండా దేవునికి దుఃఖాన్ని కలిగించినప్పుడు, సౌలును త్రోసివేసి అమాలేకుల విషయంలో దేవుడు యెషై కుమారుల్లో ఒకరిని రాజుగా ఎన్నిక చేయమని సమూయేలును బెత్లెహేముకు పంపించాడు. ఆయన నూనె తీసుకొని యెషై కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకిద్దామని వచ్చినప్పుడు దేవుడు సమూయేలుతో పలుకుతున్నాడు. దావీదు అన్నలు అప్పటికే సౌలు సైన్యంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఎత్తు, వాళ్ళ రూపాన్ని చూసి సమూయేలు అంతటి వాడే, దేవుడు కోరుకున్నవాడు ఇత్తడే అనుకుంటుండగా దేవుడు అంటున్నాడు, సమూయేలు ఆ ఎత్తు ఆ రూపాన్ని లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టాడు అంటున్నాడు. మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇది నా వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హృదయం సరిగ్గా ఉందా? వెలుపట్టి అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు, ఇదే కదా స్వభావాన్ని కోరుతున్నాడు పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉంది నీ రూపం? పై రూపాన్ని చాలాసార్లు మనం పై రూపం బాగుండడానికి ప్రయాసపడతాం, కానీ పై రూపము ఎంత మాత్రము దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు హృదయపు కొలతలు కొలుస్తాడు. ఇక్కడ ఈ యొక్క నిప్పుకోడి రూపము పై రూపాన్ని గురించి మాట్లాడడం కాదు, కానీ దాని అంతర్గత రూపమే బాగోదు. ఇక్కడ నిప్పుకోడి గురించి మనం ఇంకొక మాట, నిప్పుకోడి బైబిల్ గ్రంథంలో దాదాపు 10 సందర్భాల్లో రాయబడి ఉన్న దాని గురించి ఒక్క మంచి విషయం కూడా రాయబడలేదు. ఒక భయానకమైన విషయం ఈ యొక్క నిప్పుకోడి గురించి రాయబడింది. నిప్పుకోడి దుష్టుల మీదకి విధించబడే దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నిప్పుకోడి దుష్టుల మీదకు దేవుడు విధించే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనంలో, ఏదోము నగరుల్లో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్ల చెట్లను గచ్చులను పుట్టును, అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పు కోళ్లకు సాలగాను ఉండును. అండర్లైన్. నిప్పు కోళ్లకు సాలగా, ఆస్ట్రిచ్కి విధించబడిన దేవుని తీర్పు, ఏదోము మీదకి విధించబడిన దేవుని తీర్పు ఇక్కడ విధించబడిన దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. చూసారా? ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఇంకా దేవుని తీర్పు రాలేదు, నీ మీదకి రాకముందే ఎప్పుడొస్తో తెలియదు. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూసి నరులు భయం విడిచి పాపం చేస్తున్నారు. ఈ దినాన పాపం చేసే వాళ్ళ మీదకి దేవుడు ఎందుకు వెంటనే తీర్పు విధించట్లేదంటే ఆయన దీర్ఘశాంతమంతుడు. ఆయన ఇంకా మారతారు. ఏ పాపి నశించుట ఆయనకి ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దుష్టుడు తన దుర్మార్గతలు నశించుట నాకెంత మాత్రం ఇష్టం లేదు. దుర్మార్గుడు పాపి తన దుష్టత్వము నుండి మళ్ళుటయే కదా నాకు సంతోషం. ఎందుకో తెలుసా? ఆ పాపి, ఆ దుష్టుడి గురించి కూడా యేసయ్య శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. లోకమును ఎంతో ప్రేమించుచున్నానన్నప్పుడు ఆ లోకంలో నశించిపోయే పాపి కూడా ఉన్నాడు. నిజమే. విధించబోయే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఎవరు నివసించని చోట పాడైన స్థలంలో నివసించే ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఎవరు నివసించిన చోట నివసించుచున్న నిప్పుకోడి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 39వ వచనం. అందుచేత అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును, నిప్పు కోళ్లను దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూ నివాస స్థలము కాకపోవును, తరములు దానిలో ఎవరునూ కాపురముండరు. పాడైన స్థలాలు, ఎవరూ నివసించని స్థలాల్లో అంట నిప్పు కోడి ఉంటుందంట, ఆస్ట్రిచ్ ఉంటుంది. దీని అర్థం ఏమిటి? గుర్తొస్తున్నాడా? 2000 దయాలు పట్టినవాడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు కదా. గెరాసేనుల దేశంలో వాడి స్థితి ఒక్కసారి ఆలోచించండి. వాడు సమాజం నుండి వెలివేయబడ్డాడు. వాడు తల్లిదండ్రులు వాడి దగ్గరికి రారు, వారి కుటుంబ సభ్యులు వారి దగ్గరికి రారు, ఇరుగు పొరుగు వారు వారి దగ్గరికి రారు. వారు ఏం చేస్తున్నాడో తెలుసా? రాయి తీసుకొని తను గాయం చేసుకుంటున్నాడు. వాడు నివాసం ఏమిటో తెలుసా? ఎవరు నివసించని స్థలం, పాడైపోయిన స్థలం, సమాధుల్లో. వచ్చారు, ఎవరో వాడిని సాధు చేద్దాం అనుకున్నారు, కానీ ఎవరు కూడా వాడిని సాధు చేయలేకపోయారు. ఎవరు నివసించని తావు సమాధుల్లో ఉండేది ఎవరో? చచ్చిన వారే కదా. నువ్వు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. పాపం ద్వారా చచ్చిన మనం యేసయ్య
శాస్త్రులు పరిశీల గురించి భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అని యెషయా భక్తుడు అంటాడు. మీరు బాగుగా బ్రతుకుతున్నట్టు జీవిస్తున్న చచ్చిన వాళ్ళం మనం. నిజమే కదా, ఆలోచించండి. వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. పడైన స్థలాలు, ఎవరు నివసించిన చోట పాపి బ్రతుకు, పాపి జీవితం. పాపి పాపం చేసి ఎటు ఏడ్చబడ్డాడో తెలుసా? మరణానికి స్నేహితుడిగా మారాడు. నిజంగా ఎంత దుర్భరమైన జీవితం. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం. పౌలేడ్చాడే, నేటి దిననే సమాధుల్లో వాడు చూసారు, అర్ధరాత్రింబ వాళ్ళు కేకలు వేస్తున్నాడు. ఎవరు ఆ దారిలో వెళ్ళలేదు, ఎవరు సాహసం చేయటలేదు వాడి దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకో తెలుసా? వాడికి అవి సమాధుల ఇళ్ళ అని వివేచన లేకుండా అయిపోయాడు. ఎందుకో తెలుసా? 2000 దెయ్యాలు వాడి జీవితంతో ఆటలాడుతున్నాయి. ఇదే నేటి దినాన నీ హృదయంలో దేవుడన్నా ఉండాలి, లేదా అపవాదైనా ఉండాలి. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఎవరున్నారు నీ హృదయంలో? చూడండి, ఈ ఇప్పుకోడి ఎవరు నివసించని తావులో పాపికి సాదృశ్యంగా ఉంది. అయితే యేసయ్య అద్దరిని దాటి కనిపించని అద్దరిలో వాడు అర్ధరాత్రి కేకలు వేస్తున్నాడు. ఎవరు వాడిని సాధు చేయలేకపోయారని యేసయ్య అద్దరిని దాటి, సముద్రం దాటి యేసయ్య వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. బా ఏమీ ప్రేమ! ఆ సాయంత్రం వేళ అద్దరికి వెళ్ళాడు. ఈ దినాన నిప్పుకోడి లాంటి నైజం నీలో ఉందేమో, ఇంకా పాపిగా బ్రతుకుతున్నావేమో, అర్థం లేని జీవితం జీవిస్తున్నావేమో, ఎవరు బాగు చేయలేనంత, ఎవరు లేవనెత్తలేనంత జీవితాన్ని కలిగి ఉన్నావేమో ఆలోచించు. యేసయ్య నిన్ను వెతుకుతూ వచ్చాడు. ఏ రీతిగా ఆయన అద్దరిని దాటి వెళ్ళాడో, యేసయ్య పరలోకమును విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఈ దినాన అవును ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నీకు బదులుగా, నాకు బదులుగా మన పాపము నిమిత్తం చనిపోయి నేటికి పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని. నిప్పుకోడి ఇది భూమి మీద వేగంగా పరిగెత్తిద్ది. బహుశా ఇప్పుడు భూమి మీద వేగంగా పరిగెత్తగలిగిన పక్షుల గురించి తెలుసుకుంటాం. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ నిప్పుకోడి భూమి మీద వేగంగా పరిగెత్తగలిగిన పక్షి. ఎంత వేగమో తెలుసా? ఇందాక చెప్పాను, గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది. అంటే ఇది దేంతో పోటీ పడుతుంది అంటే, చిరతపులితో, గుర్రంతో పోటీ పడుతుంది. భూమిపై అతి వేగంగా పరిగెత్తుతుంది. ఒక్కసారి ఆలోచించండి, అతి వేగంగా పరిగెత్తుతుంది. అయితే ఇంతకీ ఎక్కడికి పరిగెత్తుతున్నట్టు, దేనికి పరిగెత్తుతున్నట్టు, ఏమి సాధించడానికి పరిగెత్తుతున్నట్టు అంటే, ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఎక్కడికి పరిగెత్తుతుందో దానికే తెలియదు. ఇదంట ఒక వృత్తాకారంగా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలియదు, ఏ కారణంతో తిరుగుతుందో తెలియదు, ఏమి పట్టుకోవడానికి తిరుగుతుందో తెలియదు, ఎవరిని చూడడానికి తిరుగుతుందో లేదో తెలియదు. కానీ ఇది తిరుగుతూ ఉంటుంది. గురిలేని పరుగు. ఆలోచించండి, గురిలేని ప్రయాణం, గురిలేని బ్రతుకు. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎక్కడికి పరిగెత్తుతుందో తెలియదు. వీటిని బైబిల్ గ్రంథం రాయబడింది వ్యర్థ సంచారాలు, గురిలేని పరుగు. ప్రశ్న, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఓ మానవుడా, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. ఎక్కడికి నీ పరుగు? ఏమి సాధించడానికి? ఆలోచించండి. 33 సంవత్సరాలకి అలెగ్జాండర్ మహాచక్రవర్తి ప్రపంచాన్ని జయించేశాడు. ఆ దినాల్లో ఒక సామెత ఉండేది, అలెగ్జాండర్ గారి గుర్రం పరిగెత్తని భూమి, తాకని భూమి, సంచరించని భూమి ఎక్కడైనా ఉన్నదా అని. ప్రపంచాన్ని జయించాడు, అంత పరుగు తీశాడు. అయితే 33.5 సంవత్సరాలకే ప్రపంచం తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అదే 33.5 సంవత్సరాలకే అతడు యాత్ర ముగించాడు. ఎక్కడికి ఆయన పరుగు? చివరికి తేల్చి చెప్పాడు. ఏంటో తెలుసా? చచ్చిపోయిన తరువాత తన 2 చేతులు తన శవపేటికి బయట పెట్టండి. తన దగ్గర ఉన్న 4 సైన్యాధిపతులకి ఏమి నేర్పించే సత్యం. అలెగ్జాండర్ ప్రపంచ చరిత్రలో ఆయన ఏమి సాధించాడో దానికన్నా అలెగ్జాండర్ మహాచక్రవర్తి యొక్క మరణం ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఏంటో తెలుసా? వట్టి చేతులతో వెళ్తున్నాను అని. వ్యర్థమైన పరుగు కాదన్నామా? వ్యర్థమైన పరుగు. నేటి దినాన దేవుడు లేకపోతే వ్యర్థమైన పరుగు కాదా? ఎక్కడికి పరుగు? గమ్యము లేని పరుగు. పౌలు గారు అంటాడు, నేను గురి చూడని వాడిలాగా నేను పరిగెత్తడం లేదు అని అంటున్నాడు. నన్ను పిలిచినవని నేను ఎరిగాను కాబట్టి, ఓ ఫిలిప్పీలారా గురి యొద్దకు పరిగెత్తండి అంటున్నాడు. ఈ దినాన మానవుని యొక్క పరుగు ఎక్కడికి? దేని కొరకు? వ్యర్థ సంచారాలు.
నిజంగా నేటి దినాన మానవుడు ఎదుర్కొంటున్న విపత్కరమైన పరిస్థితుల గురించి మనం ఆలోచించినప్పుడు ఎంతో కాలం పరుగులు తీశాడు విజ్ఞానలో సముపార్జన పొందడానికి, ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి. జ్ఞానం అని ఆది నుండి మానవుడు ఎందుకో తెలియదు. దేవుడు ఏదైనా తోటలో జీవాన్నిచ్చే ఫలాలు, జ్ఞానాన్నిచ్చే ఫలం, మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం రెండింటిని తన ఎదుట ఉంచి అన్నీ తిను, ఈ యొక్క చెట్టు పండు తినద్దు, జ్ఞానం మంచి చెడ్డల తెలివినిచ్చు జ్ఞానం వద్దు నీకంటే జీవాన్ని వదిలిపెట్టి మానవుడు ఆ జ్ఞానం వైపే వెళ్ళాడు. నేటి దినాన మానవుడు సాధించిన ఆ జ్ఞానం ఏమైనా అక్కడికి వచ్చిందా? కంటికి కనిపించని వైరస్ నుంచి మానవుడు యుద్ధం చేస్తున్నాడు, కానీ యుద్ధంలో నేటికి వైరస్ గెలుస్తుంది. మానవుడు పరుగులు తీస్తూ తను దాక్కుని తలుపు వేసుకున్నాడు. ఇది వ్యర్థ పరుగు. ఆలోచించండి, ఇప్పటిదాకా పరుగులు తీసావు దేని కొరకు? నిజమే కదా, ఇప్పుడు లాక్డౌన్లో మనం లోనున్నాం, కానీ ఉదయం లేచిన దగ్గర నుండి పరుగులు, బ్రతుకు పోరులో అలసిపోయాం కదా. ఏం సాధించినట్టు? జీవితంలో దేవుడు లేకపోతే వ్యర్థ సంచారాలు కదా. గమ్యం తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు? గురి లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నీ తీరం ఎక్కడ చేరతావు? ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించండి. గురిలేని పరుగు పరిగెడుతున్నా ఎనిప్పుకోడి. మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఏ దినమైతే అవును నువ్వు క్రీస్తును కలిగి జీవిస్తావో ఆ దినానే నీ జీవితానికి గురొస్తుంది. ఎలీషా దగ్గర పనివాడిగా ఉన్న గెహజీ ఎలీషా దగ్గర ఉన్నట్టే ఉండి ప్రవక్త తిరస్కరించిన నయమాను యొక్క బహుమానాలు పొందనాశించి గురిలేని పరుగు పరిగెత్తాడు. రథములో వెంట పరిగెత్తాడు గెహజీ. ప్రవక్త వద్దన్నవి తెచ్చుకొని దాచుకున్నాడు అబద్ధాలు చెప్పి. ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడి నుండి వచ్చావు అంటే అంటాడు, నీ సేవకుని నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. నీవు ఆ మనిషి రథము దిగి నేను ఎదుర్కొంటున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహజీ? ఇది సంపాదించడానికి వెండి బంగారాలు, దాసదాసీలను, పొలాలను సంపాదించడానికి ఇది సమయమా గెహజీ? ఆ నయమాను వదిలిపెట్టిన కుష్టు నీకు నీ సంతతికి అన్నప్పుడు నిజంగా ఆ తీశాడే ఆ పరుగు గురిలేని పరుగు కదా. ఏం సాధించాడు ఆలోచించండి. గురిలేని పరుగు జీవిస్తున్నావేమో, గురిలేని పరుగును కొనసాగిస్తున్నామా? ఒక దినాన ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. మిగులు ఆస్తి కలిగిన వాడు ఒక ప్రశ్నతో వచ్చాడు. బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి? పరిగెత్తుకుంటా వచ్చాడు. యేసయ్య అన్నాడు, ధర్మశాస్త్రం గురించి చెప్తే వాడు అంటాడు, ఇవి నేను చిన్నతనం నుండి అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే యేసయ్య అన్నాడు, వాడిని చూసి ప్రేమించి నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉంది, వెళ్ళి నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఎంత వేగంగా పరిగెత్తి వచ్చాడో అంత వేగంగా వాడు వెళ్ళి ఆస్తి నమ్మి పేదలకిచ్చి వచ్చి అంతే వేగంగా ప్రభువును వెంబడించాల్సింది. గురి తప్పాడు, మొక్కం చిన్నపుచ్చుకున్నాడు. ప్రభు చెప్పిన మాటలు వాడికి నచ్చలేదు. ఆస్తిని వదలడానికి వాడికి ఇష్టం లేదు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, కానీ దేవుని విడిచిపెట్టడానికి వాడు ఒప్పుకోలేదు. తన జీవితాన్ని నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళాడు. నేనంటాను, ఏమిటి నీ ప్రయాణం? ఎక్కడికి నీ పరుగు? ఏం సాధించడానికి నీ పరుగు పందెంలో ఆలోచించండి. జీవితం అనే పరుగు పందెంలో దేవుడు ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు, జీవితం అనే పరుగు పందెంలో దేవుడు లేకపోతే ఏమిటి జీవితం యొక్క ప్రయాణం? పౌలు గారు అంటాడు, అవును నా పరుగును నేను తుదముట్టించాను. తిమోతి, విశ్వాసమును కాపాడుకుంటుని. ఐ హ్యావ్ ఫినిష్డ్ ద రేస్, ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ద రేస్. నేను ముగించాను, సంపూర్తి చేశాను. తన పరుగు పందెంలో అంటాడు ధైర్యంగా, తిమోతి నేను గెలిచాను తిమోతి అన్నాడు. గురి లేని పరుగు కాదు. రండి ప్రభు దగ్గరికి. నిప్పు కోడిలాగా గురి లేని పరుగు తీస్తున్నావేమో. గంటకి 70 కిలోమీటర్ల వేగంతో ఎక్కడికి పరిగెత్తుందో తెలియదు, ఎందుకు పరిగెత్తుందో తెలియదు, ఏమి సాధించడానికి పరిగెత్తుతుందో తెలియదు. అంతే వేగంగా మన దినాలు గడిచిపోతున్నాయి. ఆలోచించు, సంపాదించుకో, లోకాన్ని కాదు క్రీస్తుని. పౌలు అన్నాడే, నేను క్రీస్తును సంపాదించుకున్నానని. నిప్పుకోడి తెలివి తక్కువ ఉంది. బైబిల్ గ్రంథంలో యోబు రాస్తున్నాడు, ఇది తెలివి లేని దానిగా. 17వ వచనం, తెలివి లేని దానిగా అంట. దానికి వివేచనే లేదు, తెలివి లేదు దానికి. ఆలోచించండి, నిప్పుకోడికి తెలివి లేదు.
నిప్పుకోడికి వివేచన లేదు, జ్ఞానము లేదు నిప్పుకోడికి. ఎట్లా? జ్ఞానం లేకపోతే ఎలా బ్రతికింది? దాన్ని చూడండి, అంత పెద్ద శరీరం ఉంటుంది కానీ దాని మెడ ఒక అడుగు పొడవు ఉంటుంది కానీ చిన్న మెదడు. దానికి జ్ఞానమే లేదు. జ్ఞానం లేకపోతే ఎలా బ్రతకాలి? దేవుడు అంటున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించిపోతారు. అసలు జ్ఞానం అంటే అర్థం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానం కదా. నేటి దినాన ఆ జ్ఞానమే లేకుండా పోతుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనంలో, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. దేవుని మాట వినండి, సువార్తకు లోబడండి. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేసి బండ మీద ఇల్లు కట్టుకోండి. ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఇంకెంతకాలం జ్ఞానం లేకుండా నశించిపోతారు. జ్ఞానము లేనివాడా ఎక్కడికి ఎక్కిరా. ఇది నాన్న జ్ఞానం తెచ్చుకున్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. రండి పిల్లలారా, రండి, యెహోవాను గూర్చిన భయభక్తులు మీకు నేర్పేదను అంటే జ్ఞానాన్ని నేర్పుతాను అంటున్నాడు. ఇది నాన్న జ్ఞానం తెచ్చుకోండి. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారని. ఒక ధనవంతుడు ఉన్నాడు, విస్తారమైన పంట పండింది. అయితే ఇంటికి వచ్చి అనుకున్నాడు, ఏం చేయాలి? వాటిల్ని పాతి పడేసి వాటి స్థానంలో కొత్త కట్టి నేను నా ప్రాణంతో ఇలా అనుకుంటా, నా ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. దేవుడు అంటున్నాడు, రాత్రి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరో అవుతాయి. జ్ఞానం లేదు వాడికి. వాడు భవిష్యత్తు గురించిన ప్రణాళిక రచించాడు కానీ భవిష్యత్తుకు కర్త అయిన దేవుణ్ణి వాడు ఎరగలేకపోయాడు. భవిష్యత్తును గురించిన ఆలోచన ఉంది కానీ ఆ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందో ఆ దేవుణ్ణి గుర్తెరగలేకపోయాడు. కాదన్నామా? ఇక్కడ ఇది ఈ యొక్క నిప్పుకోడి బహు తెలివి తక్కువ. ఎంత తెలివి తక్కువ అంటే, ఎవరైనా దాని మీదకి శత్రువులు వచ్చారనుకోండి, అదంట తన తల చిన్న గుంట తీసి తన తల వరకు గుంటలో పెట్టి దానంతట కాళ్ళతో ఆ మట్టిని పూర్తి చేసుకొని తల వరకు లోన పెట్టుకొని, అమ్మయ్య ఓ పని అయిపోయింది, నన్ను నేను దాచుకున్నాను అని అనుకుంటుందంట. తెలివి తక్కువది అది. ప్రమాదం వచ్చినా నాకేం కాదని కేవలం దాచబడింది ఏంటి? తల వరకు దాచుకొని శరీరం అంత పెద్ద భారీ శరీరాన్ని బయట పెట్టుకొని నాకేం కాదు అనుకుంటుందంట. మూర్ఖుడు, బుద్ధి లేనివాడు, దుష్టుడు ఎలా అనుకుంటాడు? నాకేమవుతుంది, నాకేం కాదు, నాకు అన్నీ ఉన్నాయి. ఇది నాన్న మనకి చిన్నప్పుడు సామెత చెప్తా ఉండే, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడలేదు అన్నట్టుంది కదా. ఇది అది ప్రమాదం వచ్చినప్పుడు. తెలివి తక్కువ, బుద్ధి లేనివాడు అపాయంలో పడతాడు. నేటి దినాన నువ్వు అపాయంలో పడే బుద్ధి లేనివాడిగా ఉన్నావేమో. తండ్రి యొద్ద నుండి దూరం వెళ్ళిన, బుద్ధి లేకుండా వెళ్ళిన కుమారుడు అపాయంలో పడలేదా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అందుకే నా కుమారుడా, నీ విని జ్ఞానం తెచ్చుకో. యెహోవా యందైన జ్ఞానం కావాలి. పౌలు గారు జ్ఞానాన్ని గురించి చెప్తూ, యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు. రండి, ఒకవేళ జ్ఞానం లేకుండా నశించిపోతున్నావే, నీ జీవితం ఎందుకు జీవిస్తున్నావో, ఈ జీవితం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, జీవితం యొక్క పరమార్థం ఏమిటో, గురి కలిగిన బ్రతికేంటో జ్ఞానం కావాలంటే దేవుని యొక్క వాక్యము దగ్గరికి మనం రావాల్సిందే. ఇక అన్నిటినీ భక్షించి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న ఈ యొక్క నిప్పుకోడి అన్నిటినీ భక్షిస్తారంట. ఇది అన్నిటినీ యోబు గ్రంథంలో మనం చూస్తాం. అన్నిటినీ 39వ అధ్యాయం 17వ వచనంలో అన్నిటినీ భక్షించి, ఇది దేవుడు దాన్ని తెలివిలేనిదేనిగా చేశాడు, ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించాడు. అన్నిటి ఏ పడితే ఇది అంటది, అది అన్నిటినీ భక్షించి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటుంది. వాక్యంలో ఈ యొక్క నిప్పుకోడికంట 3 డైజెస్టివ్ సిస్టమ్స్ ఉంటాయి, 3 జీర్ణాశయాలు ఉంటాయి. దాని నిండా దాని పనంతా ఏది పడితే అది తిని నింపుకోవడం, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం. ఈ దినాన వాక్యం వింటున్న మన జీవితాల్లో నిజమే కదా, లోకములో ఉన్నదంతా వ్యర్థం, మనిషి దాని కొరకే తాపత్రయపడుతున్నాడు. ఆలోచించండి, మేత లేని స్థలాలలో మనిషి జీవితాలు మూడుబారిపోయాయి. ఆలోచించండి, ఎలీషాకు గిల్గాల్లో బైబిల్ పాఠశాల ఉంది. ఆ దినాల్లో అక్కడ క్షామము కలిగినప్పుడు ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చోండి. ఒక పనివాడు కూర్చుండగా ఒక పనివాడు ఆ అడవిలోనికి వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ కూరాకులను తెచ్చాడు. వాటి గుణాన్ని ఎరగక వెర్రి ద్రాక్షాలను తీసుకొచ్చాడు.
వాటి గుణాన్ని ఎరగలేదు. తెచ్చి పెద్ద పొయ్యి పెట్టి కూర వండుతూ ఉన్నారు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 నుంచి 41. వాటి గుణమును ఎరుగక కూర వండేశారు. వడ్డించే క్రమంలో రుచి చూచి అన్నాడు, దైవజనుడా అయ్యో విషయం ఉంది, గుణం ఎరగలేదు. ఒకవేళ వారు తినేసి ఉంటే, ఆ గుణమెరుగక ఆ విషయాన్ని తినేసి ఉంటే ఏమయ్యేవాళ్ళు? చనిపోయేవాళ్ళు కదా. లోకంలో ఉన్నదంతా విషయం, మేలు కలిగించేది ఏది లేదు. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. ఈ నిప్పుకోడి భక్షించి ప్రమాదంలో పడినట్టుగా లోకము నీకు మేలు చేయదు. మనకి దేవుడు జీవాహారాన్ని ఇచ్చాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు కదా. అవును, ఇక్కడ నిప్పుకోడికి ముందు చూపు లేదు, నిప్పుకోడికి అశ్రద్ధ, నిప్పుకోడికి నిర్లక్ష్యం, భవిష్యత్తును గురించి దానికి సిద్ధపాటు లేదు. అసలు జీవితం అంటేనే దానికి తెలియదు. అన్నిటి ఎడల అశ్రద్ధ. నేటి దినాన మన జీవితం నిప్పుకోళ్ళలాగా ఉందేమో. జీవిత పరమార్థాన్ని తెలుసుకో, జీవితానికి అర్థం తెలుసుకో. నీ జీవితానికి దేవుని ఉద్దేశం ఉందని, దేవుని సంకల్పం ఉందని. జీవితాన్ని అనవసరంగా బ్రతకండి. ఒక్క మాట చెప్తాను, జీవితంలో భయానకమైంది మరణం కాదు, క్రీస్తు లేకుండా చనిపోవడం. The greatest terror in life is not death, the life without Christ. జీవితంలో మరణించడం భయానకం కాదు, కానీ క్రీస్తు లేకుండా జీవిత అర్థము పరమార్థం తెలియదు. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ యొక్క ఆస్ట్రిచ్ గురించి, ఈ యొక్క నిప్పుకోడి గురించి నేర్చుకుంటాం. స్క్రిప్చర్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హేట్ఫుల్ రిలీజియస్ స్పిరిట్. అవును, దుష్టత్వము కలిగిన ఆత్మను గురించి చెప్పడంలో ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రములను అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. ఆయన అపవిత్రమైన పక్షికి. నిజమే, ఆలోచించండి. ఈ వాక్య భాగం ద్వారా హేట్ఫుల్ రిలీజియస్ స్పిరిట్ గురించి వాడే సందర్భంలో ఈ నిప్పుకోడి గురించి రాయబడ్డమే కాదు, కానీ సింబల్ ఆఫ్ ఎ ఫ్యాట్ అండ్ లేజీ బర్డ్. ఇది బలిసిన అనగా క్రొవ్వు పట్టిన. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఇది క్రొవ్విన వాటికి, అంటే ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా గర్వమునకు గుర్తుగా, సోమర్తనానికి గుర్తుగా. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కదా. గుర్తుగా ఉంది నిప్పుకోడి. జ్ఞానము లేనిదని తెలుసుకున్నాం. ముందు చూపు లేదు, అజాగ్రత్త, నిర్లక్ష్యం, భవిష్యత్తును గురించి సిద్ధపాటు లేదు. ముఖ్యంగా ఇక్కడ యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ తన పిల్లలంట తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యం చూపిస్తుంది. యోబు భక్తుడు రాస్తూ 39వ అధ్యాయం 16వ వచనంలో కాఠిన్యము చూపించే నిప్పుకోడి. ఆలోచించండి. ఎన్ ఇల్లస్ట్రేషన్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఆఫ్ పేరెంట్స్ టువర్డ్స్ ద చిల్డ్రన్. పిల్లల ఎడల కనికరము చూపించని తల్లిదండ్రులకు సాదృశ్యంగా ఉంది. ఇదంతా కాఠిన్యం చూయిస్తుంది. మోషేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రములో, ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఈ దినాన నేను నీకు ఇచ్చిన మాటలు మీ హృదయంలో భద్రం చేసుకుని నీ పిల్లలకు నేర్పించు. వాడు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు వీటి గురించే మాట్లాడు. బిడ్డలకి దేవుని వాక్యం నేర్పాలి. వారి ఎడల దయ చూపించాలి. మొదటి జామున బిడ్డల కొరకు మొరపెట్టాలి. సమూయేలు పెంచిందే, యొక్కబేదు పెంచిందే తన బిడ్డని, ఎలిజబెత్ పెంచిందే, మరియ పెంచిందే. ఇలా కదా పెంచాలి. ఆలోచించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. వారిని దేవుడు తన అంబులి పొద్దులో నింపుకునే బాణాలుగా ఉంచాలి కదా. బిడ్డల గుడ్డుల గురించి, ఇది గుడ్లు పెడుతుంది కదా, బిడ్డలు అవుతారు కదా, ఎంత మాత్రము వాటిని పట్టించుకోదంట. కాఠిన్యం చూపిస్తుంది, కనికరం చూపించదు. అయ్యో, బిడ్డల ఎడల తల్లి కనికరం చూపించకపోతే ఎలా? ఆలోచించండి. విలాపవాక్యాలు 4వ అధ్యాయం 1-3 వచనాలు, నక్కలైనను చన్నిచ్చు తమ పిల్లలకు పాలిచ్చును, నా జనుల కుమారి ఎడారిలో ఉష్ట్రపక్షి వలె క్రూరాలయను. అబ్బా, చూసారా? ఉష్ట్రపక్షి వలె క్రూరాలు. కాఠిన్యం చూయిస్తుంది. తల్లే కాఠిన్యం చూయిస్తే ఎక్కడికి వెళ్ళాలి ఆ బిడ్డలు? నేనంటాను, కాఠిన్యం చూయించడం అంటే ఏంటో తెలుసా? నీ బిడ్డలకు వాక్యం నేర్పకపోవడం, దేవుని గురించి చెప్పకపోవడం. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది, యెహోవానైనను తమ పితరులకు ఆయన చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం వచ్చింది.
నీవు నీ బిడ్డలకు నేర్పకపోతే, బాలుడు నడవలసిన త్రోవలో వాడికి నేర్పకపోతే, ఇదిగో వాక్యంలో రాయబడింది, విలోపవాక్యాల్లో దప్పిచేత చంటి పిల్ల నాలుక వాని అంగిలి కంటుకొనును, పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడును వాడికి పెట్టడు. పసిపిల్లలు అంటే అన్నం అడుగుతున్నారంట, మా ఆకలి, కానీ ఆహారం పెట్టరు. ఎందుకు తెలుసా? ఆహారం నీ దగ్గర లేదు కాబట్టి. ఆహారమే దేవుని యొక్క వాక్యం. ఆలోచించు. బిడ్డల్ని భక్తిలో పెంచు, బాల్యము నుండి దేవుని శిక్షలో పెంచు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం, బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. బెత్తం వాడాలి, ఆ బెత్తమే దేవుని యొక్క వాక్యం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము. చూసారా తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉందో. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము వాణ్ణి దానిలో నుండి తీసివేయము. జ్ఞానైన సొలొమోను అంటాడు 23వ అధ్యాయం 13వ వచనంలో, నీ బిడ్డను బాలుని శిక్షించుట మానుకోవద్దని, నీ కుమారుని శిక్షించిన ఎడల నిన్ను సంతోషపరచునని. కాబట్టి నీవు బిడ్డ ఎడల కనికరాన్ని చూపించాలి. కాఠిన్యం అంటే వారిని అలా విడిచిపెట్టద్దు, లోకానికి అప్పగించద్దు. దేవుని గురించి చెప్పకపోవడమే కాఠిన్యం చూయించటం, జీవమార్గంలో నడిపించకపోవడమే కాఠిన్యం చూయించటం, బాలుడు నడవలసిన త్రోవలో నడిపించకపోవడమే కాఠిన్యం చూయించటం. తమ బిడ్డలు తమవి కానట్టు ప్రవర్తిస్తుందంట ఈ యొక్క నిప్పుకోడి. అలా ఏమైనా ప్రవర్తిస్తున్నావా? దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు, ఆ బిడ్డల యొక్క బాధ్యత నీదే. తన కష్టము వ్యర్థమైపోయినను చింతపడని చింతలేని నిప్పుకోడి. నిజంగా ఇది గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు ఎంత పెద్దదంటే, మామూలుగా ఉన్న కోడిగుడ్లు 25 కలిపితే ఎంత సైజులో పరిమాణంలో ఉంటాయో అంతుంటాయి. ఇది 100 గుడ్లలో 15 పొదుగుతుంది ఇది. కానీ ఆ గుడ్డుల్ని అలాగ పడేసి వాటిని ఎంత మాత్రం పట్టించుకోదు. బిడ్డలు పుట్టినా వాటిని పట్టించుకోదు. ఒకవేళ వేరే జంతువులు వచ్చి వాటిని తొక్కినా దీనికి ఏమాత్రం దిగులు లేదు, వాటి గురించి జాగ్రత్త వహించదు, వాటిని అలా వదిలేస్తుంది. అవును కదా, ఇసుకలో ఎడారులో నిర్లక్ష్యంగా గుడ్లు పెట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇది నా వాక్యం వింటుంది. నీ జీవితంలో నీ బిడ్డలను అలా చేస్తున్నావా? నీ కష్టము వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. వ్యర్థమైపోయినా దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. ఏం చేస్తున్నావు వాళ్ళని? దేవుని కొరకు పెంచద్దా? దేవుని వాక్యం అనే పాలిచ్చి పెంచద్దా? పరలోక రాజ్యంలో వారిని పౌరులుగా మార్చద్దా? తన కష్టము వ్యర్థమైపోనన్న చింత లేదు. ఆలోచించండి. ఈ దినాన ఏం చేస్తున్నావు నీ బిడ్డలతో? బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తున్నావేమో. నిప్పుకోడిలాగా. నిప్పుకోడిలో ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? పరిస్థితులు చేజారిన తర్వాత విలపించే నిప్పుకోడి. అంత అయిపోయిన తర్వాత ఎప్పుడుకో గుర్తొస్తుందంట పిల్లలు. తన గుడ్డులు ఎప్పుడో గుర్తొస్తాయి. వెతుకుతుంది, పరిగెత్తి వెతుకుతుంది. ఎక్కడ పెట్టిందో తనకే గుర్తులేదు. తన బిడ్డలు ఏమయ్యారో తనకే గుర్తులేదు. ఆ బిడ్డల కొరకు మీకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో అదంట నిప్పుకోడి మూలుగుతుంది అంటున్నాడు. మూలుగుతుంది. ఎంత భయానకంగా ఉంది. ఓ బిడ్డ ఎక్కడున్నావు, నా గుడ్లు ఎక్కడున్నాయి అని ఇందాక చెప్పానే, గురిలేని పరుగుతో వెతుకుతుంది. ఎంత వేగంగా, ఎక్కడ దొరకాలి. అంత అయిపోయిన తర్వాత, సమయము దాటిపోయిన తర్వాత, అడవి మృగాలు వచ్చి వాటిని నాశనం చేసిన తర్వాత, అడవి మృగాల కాళ్ళ కింద పడి త్రొక్కబడిన తర్వాత, ఇప్పుడు మేలుకొని ఈ నిప్పుకోడి మూలుగుతుందంట. నిప్పుకోడి ఏడుస్తుంది. పరిస్థితులు చేజారిన తర్వాత బహుగా విలపిస్తుంది. ఓ బిడ్డలారా ఎక్కడున్నారని. ఎక్కడున్నా? బిడ్డలు ఎప్పుడు చచ్చిపోయినాయి, గుడ్డులు ఎప్పుడో నలిగిపోయినాయి. చేజారింది అవకాశం. గుడ్డులను కాపాడుకునే సమయంలో, బిడ్డలను సంరక్షించుకునే సమయంలో నిప్పుకోడి మేలుకోలేదు. సమయం దాటిపోయింది. నేటి దినాన అవకాశం పోయిన తర్వాత ఏడుస్తుంది నిప్పుకోడి. ప్రయోజనం ఏదైనా ఉందా? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏశావు కూడా బైబిల్ గ్రంథంలో సమయం అయిపోయిన తర్వాత ఏశావు వచ్చాడు. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచూ దానికోసరం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడెను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏడుస్తున్నాడు ఇప్పుడు దానికోసం. సమయం దాటిపోయింది. అతడికి అవకాశము లేదు. నేటి దినాన అవకాశము దాటిపోయిన తర్వాత వస్తున్నామో జాగ్రత్త. చేజారిన అవకాశం తిరిగి రాదు. చేజారిన అవకాశం. బుద్ధి కలిగిన వాళ్ళు 5, బుద్ధి లేని వాళ్ళు 5. బుద్ధి లేని వాళ్ళు
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. చేజారిన అవకాశం. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించండి. అవకాశం పోతుంది. ఈ వాక్యం వింటున్నావు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేదా, మారు మనసు పొందలేదా, నిప్పు కోడికున్న దుష్టత్వపు లక్షణాలన్నీ నీలో ఉన్నాయా, సరిచేసుకో. ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించు. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండగలుగుతుందా? నీ కుటుంబాన్ని లోకానికి అప్పగిస్తున్నావా? నీ బిడ్డల ఎడల క్రూరాలుగా ప్రవర్తిస్తున్నారా? బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తున్నారేమో ఆలోచించండి. పాతాళంలో ఏడుస్తున్నాడు ధనవంతుడు. సమయం దాటిపోయింది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో. అప్పుడు అతడు ఏడుస్తూ, ప్రయోజనం ఉందా? ఆలోచించండి. దినాన వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడైనా దేవుని దగ్గరికి రాగలిగితే, నిప్పుకోడి యొక్క సాదృశ్యాలు, నిప్పుకోడి యొక్క జీవితం, విశిష్ట లక్షణాలు దేవుడు మన ముందు ఉంచాడు. నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను అద్భుతమైన వ్యక్తిగా మార్చగలుగుతున్నాడు. ఒక మాట చదువుతాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21 వచనాలు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారులో నదులు కలగచేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళు నన్ను గనపరుచుచున్నవి. నా నిమిత్తము నేను ఏర్పరిచిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు. నువ్వు ఇప్పుడైనా రాగలిగితే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నిప్పు కోడిలో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి, ఆ దుష్టత్వం అంతా నాలో ఉంది, నీ యొద్దకు వస్తున్నాను ప్రభువా, నీ శిలువ రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకో అంటే, ఇది వాక్యం రాయబడింది. నిప్పు కోళ్ళు నన్ను గనపరుచుచున్నవి. గనపరిచే పాత్రగా, మలచబడిన పాత్రగా, ప్రభు సన్నిధిలో ఘనత నిమిత్తమైన పాత్రగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా దేవుడిని చేయడానికి ఇష్టపడుతున్నాడు. మళ్ళీ వాక్యాన్ని ధ్యానించండి. ప్రభు కృప, ప్రభు యొక్క వాత్సల్యత మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. నిప్పుకోడి గురించి, ఆస్ట్రిచ్ గురించి ప్రభు చక్కని పాఠాలు, మా జీవితాన్ని సరిచేసే పాఠాలు, మా బ్రతుకును మార్చే పాఠాలు, మమ్మల్ని మేము నాయనా జీవితాన్ని సరిచేసుకుని సరైన మార్గంలో ప్రభ గురి కలిగిన జీవితాన్ని జీవించడానికి మా బ్రతుకులను మార్చే వర్తమానాన్ని దినాన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న మీ బిడ్డలందరినీ ప్రభా పేరు పేరున దీవించి ఆస్వాదించండి. మీ కృప, మీ కనికరాలు ప్రభా ఈ బిడ్డలతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఫుల్ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ని మీరు దీవించండి ప్రభా. ప్రత్యేకంగా ప్రియులు దైవ సేవకులు రెవరెండ్ సోల్మన్ కింగ్స్ గారిని దీవించండి ప్రభా. వారి కుటుంబాన్ని, వారు చేయుచున్న సేవ సంఘములో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా కుమారు సృజన్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. యవ్వనుడు నీ సేవకు సమర్పించుండగా రానున్న దినాల్లో బలమైన పాత్రగా వాడుకోనండి. మరొక్కసారి ప్రభా విన్న వాక్యం, మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. What a joy to have a beautiful word today. ఎంత సంతోషం, అంత మంచి దేవుని వాక్యం మనం అందించినందుకై. Great man of God, isn't it? గొప్ప దైవ సేవకుడు కాదంటారా? And I believe that you all enjoyed this beautiful sermon. నేను నమ్ముతున్నాను మీ ఇవాళ ఈ యొక్క సర్మన్ అంతా మీరు ఆనందించారని. It is not that giving or listening the beautiful sermon, we need to obey and we need to do according to the sermon after hearing. ఏదో వాక్యం విన్నామా అన్నట్టుగా కాకుండా వాక్యానికి మనం విధేయత చూపాలని ఆశిస్తున్నాను. I hope that you will do. నేను నమ్ముతున్నాను మీరు విధేయులై ఉంటారని. I'm going to pray for you now. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు. Remember Brother Ravi Kiran in your prayers all the time. మీ ప్రార్థనలో బ్రదర్ రవికిరణ్ గారి గురించి జ్ఞాపకం చేసుకోండి. As he is admitted in the hospital, Saket Max Hospital. సాకేత్లో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయబడి ఉన్నారు. I believe that God will heal him completely, will bring him sooner back to home. నేను నమ్ముతున్నాను దేవుడు ఆయన స్వస్థపరుస్తారని, త్వరలో ఆయన ఇంటికి రాబోతున్నారని. Shall we all pray for him also? Let us commit ourselves for the message what we heard today. ఆయన కొరకు ప్రార్థిద్దామా? అదే విధంగా దేవుడి వాక్యం ఇవాళ విన్న దేవుని వాక్యానికి మనం విధేయతలై చూద్దాం. Loving Heavenly Father, we come to your throne of grace, O God. పరలోకమందున్న తండ్రి, మీ కృపాసనంతోకి వస్తున్నామయ్యా. Thank you Lord for speaking to us. మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. Help us to obey to the word, O God. నీ వాక్యమునకు విధేయత చూపుటకై మాకు సహాయం చేయండి. We pray for the
dear brother and his family and the ministry what he is doing in South India, oh God. ఇవాళ వాక్యం పంచిన వారి కొరకై, వారి కుటుంబం కొరకై, వారి యొక్క మినిస్ట్రీ గురించై సౌత్ ఇండియాలో ప్రార్థిస్తున్నాము. Use him mightily. ఆయన ఇంకా గొప్పగా వాడుకోండి తండ్రి. Let him be a great, useful for thousands, oh God. ఇంకా వేల మందికి ఆయన గొప్పగా వాడబడటకై వాడుకోండి ప్రభు. Now Lord, we pray for all our church members. అయ్యా మా సంఘం యొక్క ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాం And అయ్యా. whoever is watching this online service, ఎవరైతే ఈ ఆన్లైన్ సర్వీస్ ని వీక్షిస్తున్నారో let them have a great blessings for them. వారందరిని ఆశీర్వదించండి అయ్యా. Let the heaven open for them, oh God. Let the heaven open for them. పరలోకం వారి కొరకై తెరవబడును గాక తండ్రి. Always let the heaven be open for them. ఎల్లప్పుడు వారి కొరకు పరలోకం తెరవబడును గాక. Now Lord, especially we pray for brother Ravi Kiran. అయ్యా ఇప్పుడు ముఖ్యంగా బ్రదర్ రవికిరణ్ గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. With one mind, one sound, we pray that let him be healed in the name of Jesus. ఏక మనసుతో ఏకాత్మతో ఇప్పుడే ప్రార్థిస్తున్నాం, ఆయన స్వస్థపరచబడును గాక. Bring him back to the home sooner, oh God. త్వరలో ఆయన ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం అయ్యా. Take away every sicknesses. ప్రతి ఒక్క అనారోగ్యం తీసివేయండి తండ్రి. Lord, what all we are hearing, our heart is breaking, oh God. ఏవైతే వింటున్నామో అది మా హృదయాన్ని కలిచివేస్తుందయ్యా. With the humbleness we pray. అయ్యా తగ్గించుకొని దీన మనసుతో మేము ప్రార్థిస్తున్నాము. Heal him completely. అయ్యా స్వస్థపరచు సంపూర్ణంగా. Protect everyone, oh God. అయ్యా అందరిని కాపుదయ చేయి తండ్రి. Keep everyone safe and sound. అందరిని భద్రపరచు నా తండ్రి. Thank you, Jesus, for this beautiful day. అయ్యా ఈ దినాన్ని బట్టి, ఈ రోజును బట్టి మీకు కృతజ్ఞతలు We give యేసయ్యా. glory and honor to you. అయ్యా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకేనయ్యా. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. And amen. May the grace of the Lord Jesus Christ, love of Father, the sweet fellowship of the Holy Spirit be with us today and forevermore. Amen and amen. Let us sing this chorus, what we sing every time. Hallelujah. 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 May the Lord bless you and keep you. I will be continuously praying for you all. Love you all. Take care. And you please pray for me as well. దేవుడు Take మీ care. అందరిని దీవించును గాక. దేవుడు మీ అందరిని భద్రపరచును గాక. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను, మా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Take care. జాగ్రత్త.